కర్నూలులో యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మధునూర్ నగర్ యోగి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరయ్యారు. యోగి వేమన పద్యాలు అందరికీ ఆదర్శమని భక్తులు కొనియాడారు. వేమన విగ్రహం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా వేమనను ఇంత ప్రాచుర్యంలో తీసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. 22లో ఒక జీవో తీసుకొని వచ్చి వేమనను అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయంతోనే ఈరోజు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీలను అన్నీ చూసాను. అటువంటిది కాకుండా మన వరకు మనం రెడ్ల వరకు మనం ఈ సంస్కృతిని పెంపొందించే విధంగా, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఉండే విధంగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మన వాళ్ళు చేయాలని కోరుకుంటూ, వేమన గారి పద్యాల్లో ఎంత అర్థం ఉంది, ఎంత నిస్వార్థంగా ఆయన రాసినాడు అనేది గమనిస్తూ, ఆయనను అర్థం చేసుకుంటూ, ఆయన పద్యాలు చదువుకుంటూ కూడా వీటన్నిటి కూడా మనసులో పెట్టుకొని ముందు చూపుతో పోయినారంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ ఇది అన్నీ కూడా ముందు బాగుంటుంది. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎంతో ముందు చూపుతో పిల్లల భవిష్యత్తు బాగుండాలా, అదేవిధంగా పెద్దవాళ్ళు భేషజాలన్నీ వదిలిపెట్టి అందరూ ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ప్రభుత్వం కూడా దాన్ని అధికారికంగా ప్రకటించినందుకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.